దేశ రాజధాని ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన రైతు సంఘాలతో కేంద్ర సర్కార్ మరోసారి చర్చలు జరపనుంది. గురువారం సాయంత్రం రైతు సంఘాల నేతలతో పలువురు కేంద్ర మంత్రులు చర్చించనున్నారు. మరోవైపు రెండో రోజు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఢిల్లీ వెళ్లేందుకు శంభు సరిహద్దు వద్ద రైతులు మరోసారి యత్నించగా హర్యానా పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. తమ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్ బుధవారం రెండో రోజుకు చేరుకున్నది. ట్రాక్టర్లతో దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు అన్నదాతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసులపై రైతులు రాళ్లు రువ్వారు. జింద్ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొన్నది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలన్న డిమాండ్తో సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా చలో ఢిల్లీ మార్చ్ పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. సింగు, టిక్రీ సరిహద్దులను మూసివేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గురువారం నుంచి బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సిబిఎస్ఈ విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, మెట్రో సర్వీసులను వినియోగించుకోవాలని సూచించింది. డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ చలో పేరుతో దేశ రాజధాని ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు చండీగఢ్లో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ముగిసే వరకు రైతులు ఢిల్లీ వైపు కదలరని కర్షక సంఘాల నేతలు తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఢిల్లీ చలో కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నాయి. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చలు జరపనున్నారు. కాగా ఇది వరకు జరిగిన 2 విడతల చర్చలు విఫలమయ్యాయి. అయితే కర్షకులు కొత్త డిమాండ్లు చేస్తున్నారన్న కేంద్రం వాదనను అన్నదాతలు ఖండించారు. తమ డిమాండ్లు ఏవీ కొత్తవి కావని రైతు సంఘం నేత జగ్జిత్ సింగ్ తెలిపారు. గత సమావేశం విఫలమైన తర్వాత ప్రభుత్వం మళ్లీ సమావేశానికి పిలుపునివ్వడాన్ని చూస్తుంటే కొంత సానుకూల పరిష్కారాన్ని కనుగొన్నట్లు తెలుస్తుంది అని చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.